ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, కార్మికులు సమ్మె విరమించి చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ గారి మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజాపాలన కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరెవ్వరు కూడా ఆవేశపడకండి. ఎందుకంటే ఏదో జరగదని గత ప్రభుత్వాల మాదిరిగా నెలలు మాతో చర్చలు జరపరన్న ఆలోచనకు పోకండి. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. కొంతమంది స్వలాభాల కోసం పక్కవారి వీక్నెస్ని చూసి, వారికి ఉన్నటువంటి కష్టాలను చూసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చలు చేయడానికి సానుకూలంగా ఉంది. మీరందరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మండి. పొన్నం ప్రభాకర్ గారు వీలైనంత మటుకు సమస్యలు పరిష్కారం చేస్తున్నామని చెప్పినా కానీ కొంత మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. మన వెనుక మన కుటుంబ సభ్యులు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి ఆర్టీసీ కార్మికులకు ఈ సమ్మె విరమించుకోవాలి, అలాగే చర్చలలో పాల్గొనాలి. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని తెలియజేస్తున్నాను.